హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఎలా ఉంది, అసలు ఫ్లడ్ ఎలా ఎఫెక్ట్ అయిందనేది చూపిద్దాం అనుకున్నా మన సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ. సో ఇది మా ఇంట్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఒకసారి చూస్తే అసలు ఇల్లంతా ఎంత బురద, గోడలకి కంప్లీట్ కింద ఎక్కడ జారిపోతామా అని భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అప్ టు 2 rows వరకు నిండిపోయింది. నా వర్కింగ్ టేబుల్, చైర్ అన్నీ ఫ్లోటింగ్కి పడిపోయి ఆల్మోస్ట్ ఇరిగిపోయినాయి. అండ్ ఇది వచ్చేసి మన మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ డైరెక్షన్ అయితే అసలు కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఐ థింక్ ఫ్లోటింగ్ అది అలా చేంజ్ అయింది అనుకుంటా. కింద పెట్టిన రాళ్ళ నుంచి కిందకు వచ్చేసి అలా అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా అప్ టు 2 rows వరకు వాటర్ ఫ్లోటింగ్ అయితే వచ్చింది. సో కంప్లీట్లీ బట్టలు అన్నీ నానిపోయి డ్యామేజ్ అయిపోయినాయి. అండ్ బీరువాలో పెట్టిన పట్టు చీరలు అన్నీ కంప్లీట్లీ అసలు రంగులు అంటుకొని అసలు యూజ్లెస్గా అయిపోయింది. ఇవన్నీ మా అమ్మగారి చీరలు, డైలీ వేర్, అప్పుడు ఫంక్షన్ వేర్. సో అవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. అంత లెవెల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హడావిడిగా కింద రో వరకు తీసాను, నేను తీసి బెడ్ మీద పెట్టాను. అంత లెవెల్ రాదు అన్నట్టు. బట్ బెడ్ మీద పెట్టినా యూజ్ లేకుండా పోయింది. బెడ్ మీద పెట్టిన సామాను కూడా తడిచిపోయినాయి ఆల్మోస్ట్. అండ్ బెడ్ కూడా అసలు మొత్తం యూజ్లెస్ అయిపోయింది. మొత్తం బూజు వచ్చి ఎక్కడికక్కడ ఇరిగిపోయింది. మీరు చూసినట్లయితే అదంతా దిండ్లు, దుప్పట్లు అన్నీ తడిసిపోయి మట్టి అంతా. సో నేను ఇవన్నీ బెడ్ మీద పెట్టిన సామాను ఇవి కూడా తడిసిపోయినాయండి. సో మంచం కూడా 1 week అయిపోయింది కదా, మొత్తం బూజు వచ్చేసింది. అసలు చూస్తే తెలుస్తుంది మీకు. అండ్ ఆ బురద అసలు చాలా ఎర్ర బురద. ఫ్లోర్ మీద అయితే క్లీన్ అవుతుంది కానీ చేయంగానే గోడలకి అసలు చాలా కష్టపడాల్సి వచ్చింది. 4 members చేస్తే కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం ఒక రూప్ వచ్చింది ఇంటికి. అండ్ అసలు చాలా జాగ్రత్తగా నడవాల్సి వచ్చింది జారకుండా. చూడండి మీరు మార్క్స్ చూస్తే ఆ లెవెల్ వరకు ఫ్లోటింగ్ లోపలికి వచ్చేసింది. అండ్ వితిన్ హాఫ్ అన్ అవర్లో అసలు మొత్తం ఫిల్ అయిపోయింది. హడావిడిగా అసలు చేతికి అందని తీసుకొని పైకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే నాకు అసలు దివాన్ కట్ కనపడలేదు. అసలు ఫ్లోటింగ్కి అన్నీ కొట్టుకొని పడిపోయినట్లు ఉన్నాయి. ఐ థింక్ ఫ్రిడ్జ్ చూసారా, అసలు కంప్లీట్లీ డ్యామేజ్డ్. ఫినాన్షియల్లీ చాలా ఇంపాక్ట్ చేసింది. అండ్ లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు అందరూ చాలా అనుకోని పరిస్థితుల వల్ల ఇలాగ అయిపోయింది. సో న్యాచురల్గా వచ్చేదానికి ఎవరు ఏం చేయలేము. స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాలి అందరము. నేను చూసారా ఈ కిచెన్లో అంత హైట్ రాదు అని ఎక్స్పెక్ట్ చేసి అన్నీ వాటి మీద పెట్టాను. బట్ అది దానికి మించి వచ్చింది ఫ్లోటింగ్. ఆ బల్లకు మించి బియ్యం కట్ట బూజు వచ్చేసింది. బ్రౌన్ రైస్, అది పంట బియ్యం అవి. మొత్తం బూజు వచ్చేసి యూజ్లెస్గా అయిపోయింది. కుర్చీలు ఎర్రగా అసలు అది రుద్దినా పోవట్లేదు, అది కొంచెం డ్రై అయిపోతున్నాయి. ఆ క్యాన్లో అసలు క్యాన్ నిండా మినప్పప్పు పోసింది మా అమ్మగారు. దాని నిండా ఇంకా పనికి రాకుండా యూజ్లెస్గా పురుగుల్లాగా వచ్చేసాయి. అండ్ కిచెన్ చూసినట్లయితే అసలు మరీ హారిబుల్. అసలు అన్నీ కబోర్డ్స్ అన్నీ ఉబ్బిపోయి బూజు వచ్చేసి లోపలవన్నీ ఎర్రగా మట్టి కొట్టేసుకొని చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఆ రోజు నేను ఒక్కదాన్నే రావాల్సి వచ్చింది, మా అమ్మగారిని తీసుకురాలేదు. ఎందుకంటే నాకు భయం వేసింది. అక్కడ ఇంకా వాటర్ ఫ్లోటింగ్ జరుగుతుంది అప్ టు 2 feet దాకా రోడ్డు మీద. సో సెక్యూర్ సైడ్ నేను తీసుకురాలేదు. అసలు సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దామని నేను మాత్రమే వచ్చాను మా రిలేటివ్స్ని తీసుకొని. అండ్ సో ఎక్కడ చూసినా బురదే ఉంది. అసలు కంప్లీట్ ఎర్రమట్టి. అసలు చూసారా, అన్నీ సర్వనాశనం అయిపోయాయి. చాలా అంటే చాలా, ఆ రోజంతా చాలా హెడ్ఏక్ వచ్చేసింది నాకు. బట్ సో
వీఆర్ హ్యూమన్స్, సో బీ స్ట్రాంగ్ అనుకుంటా ఇంకా ముందుకెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాలి కూడా అందరము. అలాగే ఈయన మా పక్కింటి ఆయనండి, చూపించే ఆయన. ఆ రోజు చాలా హెల్ప్ చేశారు. కొంచెం నాకు భయం వేస్తుందంటే ఆయన కూడా వచ్చారు. వచ్చి అన్నీ ఓపెన్ చేసి అలాగా తీయమని చెప్పారు. గ్యాస్ బండ చూసారా, అంత వెయిట్ ఉండే బండ కూడా ఫ్లోటింగ్కి అలా పడిపోయింది. అసలు బాగా వచ్చింది ఫ్లోటింగ్ ఆ రోజు. మినిమం 3 days అలాగే కంటిన్యూ అయింది. లెవెల్ 2 feet తగ్గడం, 2 feet పెరగడం. మా ఏరియా అయితే మినిమం 12 to 13 feet వచ్చింది. డబ్బాలు అన్నీ కింద పడిపోయినాయి. అన్నీ యూజ్లెస్, ఇవన్నీ ఇంకా ఏమీ పనికిరావు మోస్ట్లీ. ఇంకా ఏమన్నా పనికొచ్చేవి ఉంటే ఏమన్నా తోముకొని పెట్టుకోవాలి. స్టీల్వి డబ్బాలు ఏమన్నా రీయూజ్ అయ్యేవి. పైనవన్నీ పాడైపోయినాయి. ఆల్మోస్ట్ గ్రైండర్లు, ఫ్రిడ్జ్లు అన్నీ పోయినట్లే. ఎవ్రీథింగ్ మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేయాలి. ఇంకా దేవుడి ఫోటో తీయంగానే అసలు అన్నీ తడిచిపోయి నానిపోయి ఉన్నాయి. మా అమ్మగారు పూజలు బాగా చేస్తారు. అసలు ఇంకా చాలా అంటే చాలా బాధ అనిపించింది ఆ మూమెంట్. ఇవన్నీ హడావిడిగా ఏమీ తీయడం కుదరలేదు. అసలు 1/2 hourలో ఫిల్ అయిపోయింది మోస్ట్లీ. మా ఫ్రిడ్జ్ చూడండి ఎలా పడిపోయిందో. బట్ చూడాలి, ఇవేమన్నా అయ్యే కండిషన్ అయితే ఉండదు మోస్ట్లీ. వర్క్ అయితే ఇంకా యూజ్ చేసుకోవాలి, లేకపోతే లేదు ఇంకా. అండ్ దివాన్ కాటుకొని ఒక 2 years అయిందండి. సో ఇది కూడా చూడాలి. ఏమన్నా పరుపులు మోస్ట్లీ పనికిరావు. సో పాట్ అయితే కొంచెం యూజ్ అయ్యేలానే కనిపించింది. బూజు వచ్చింది రావడానికి, బట్ చెక్క అనేది కొంచెం గట్టిగానే ఉంది. ప్లేవుడ్ అయినా బాగానే ఉంది. అండ్ డోర్ అయితే కొంచెం పాడైపోయింది మోస్ట్లీ హాఫ్. నా బండి చూసారా, ఇది 4 months అయిందండి కొని. 4 months అయింది కొని. మే ఎండింగ్న తీసుకున్నాము. సో అదొక సాడ్ స్టోరీ అయిపోయింది. మళ్ళీ 4 months అయింది కొత్త బండి. 1 week అలాగా వాటర్లో ఉండిపోయింది. మళ్ళీ అది కూడా ఇంకా మళ్ళీ రీసెంట్గా సర్వీసింగ్ చేయించాను. మళ్ళీ దాన్ని 2 times సర్వీసింగ్ అయింది. మళ్ళీ షోరూమ్కి వెళ్ళాల్సి వచ్చింది దాని గురించి. ఇది వచ్చేసి కొంచెం సందిచ్చారు పక్కన వాష్ ఏరియా కోసం. మా గ్రైండర్ చూడండి, ఎక్కడో పెట్టాం దాన్ని, సాకెట్ ఉన్న ఏరియాలో. అది అసలు అంత వెయిట్ ఉన్నది కూడా ఫ్లోటింగ్కి లెగిసి సిట్టింగ్ నుంచి ఇక్కడికి వచ్చి పడింది. మోటార్ కూడా నేను అది రిపేర్ వస్తే రిపేర్ చేయించుకొచ్చి 2200 అయింది లిటరల్లీ, వైండింగ్ పోతే. బట్ అది కిందే పెట్టాము. సో ఆ సిచ్యువేషన్లో అసలు ఏమీ గుర్తు రాలేదు. పైకి తీసుకెళ్ళడానికి కూడా రావడమే పాములు వచ్చినాయి. సో ఫుల్ భయం అయిపోయింది. ఇంకా చేతికందిని తీసుకొని కొంచెం ఫుడ్ వాటర్ తీసుకొని పైకి వెళ్ళిపోవాల్సి వచ్చింది మా అమ్మగారు నేను. ఇది గ్రైండర్ ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి అది అక్కడ దాకా ఫ్లోటింగ్కి అక్కడ వచ్చి ఆగింది. సో ఆ రేంజ్లో వచ్చింది, అంత వెయిట్ లేసింది పైకి. బురద అయితే 1 feet బురదే అనిపించింది నాకు. అండ్ వెళ్ళడానికి కూడా చాలా భయం వేస్తుంది, ఏమన్నా కదపంగానే ఏమన్నా బయటకు వస్తాయేమో అని. పాపం మా ఇంటి పక్కన గణపతి గారని బాగా హెల్ప్ చేశారు. ఆయనే ముందుగా వెళ్ళి చూడడం, సో వెనకాల నేను వెళ్ళడం అయ్యింది ఆ రోజంతా. సో ఇదంతా మేము ఎంసీబీలు ఫస్ట్ రాగానే ఇప్పుడు ఎంసీబీలు ఆఫ్ చేసాము. ప్రజెంట్ కరెంట్ ఇచ్చారు, బట్ లోపల సాకెట్స్లోకి వాటర్ వెళ్ళి కొన్ని ఆన్ అయ్యి ఉన్నాయి. సో ముట్టుకునే ధైర్యం అయితే చేయలేదు. ఫస్ట్ ఎంసీబీలు ఆఫ్ చేసేసాము సందులోకి వచ్చి. గణపతి గారు ఇప్పుడు వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ధైర్యం చేస్తున్నారు. ఇది బయటది కదా, కొంచెం బయట రావడమే పాములు వచ్చాయి కాబట్టి కొంచెం భయంగా తీయాల్సి వచ్చింది. ఏం తీసినా చెప్పులు అన్నీ అసలు చాలా ఘోరంగా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు లైవ్లో దగ్గరగా చూసాము.
ఆ 2 days అసలు ఏంటి సిచ్యువేషన్, సర్వైవ్ అవుతామా లేదా అనిపించింది. అండ్ రెస్క్యూ అయ్యాము. బట్ ఇనీషియల్ 2 days గవర్నమెంట్ సపోర్ట్ అనేది చాలా అసలు రాలేదు, ఏమి ఒక వాటర్ కానీ ఏం కానీ. తర్వాత మేము వచ్చిన దగ్గర నుంచి మాకు తెలియదు ఎలా జరిగిందో రెస్క్యూ అనేది. సో వాష్రూమ్ చూస్తే ఇలా అయిపోయింది. అండ్ మేము అసలు సండే మార్నింగ్ పైకి వెళ్తే మండే ఈవినింగ్ బయటకు వచ్చాము. అది అసలు మా వెనకాల డైరీ ఫామ్ అతను సాయం వల్ల రావాల్సి వచ్చింది. ఆయన మా బిల్డింగ్స్ మీదే తిరిగి వాళ్ళ ఆవుల్ని రక్షించుకోవడానికి ట్రై చేశారు మనుషుల్ని. బట్ అన్ఫార్చునేట్లీ ఒక హ్యూమన్ లాస్ కూడా అయ్యింది అక్కడ. చంద్రశేఖర్ గారని ఆయన వాళ్ళ తమ్ముడిని తీసుకురావడానికి వెళ్ళి మా బిల్డింగ్ 4 buildings కనెక్టెడ్ ఉంటాయి. సో అన్నీ తిరిగి వెళ్ళి రావడం, అక్కడ ఏదో గుద్దుకొని మధ్యలోనే గల్లంతయ్యారు ఆయన. సో ఈవినింగ్ ఆయన సర్చింగ్ కోసం వాళ్ళ బ్రదర్ బోట్ వేసుకొస్తే మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది బయటకు ఆ బోట్లోనే. సో అక్కడ చంద్రశేఖర్ గారిని కోల్పోవడం చాలా బాధ అనిపించింది. ఈ ఫ్లడ్తో పాటు అక్కడ ఒక హ్యూమన్ లాస్ రావడం కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. అండ్ మా తులసి కోట ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది. అసలు ఆ రోజు చూడంగానే చాలా ఇదిగా అనిపించింది. ఇదంతా బయట ఇంత రాద్ధాంతం అయిపోయింది చూడండి. అసలు బండి చూసారా, ఇది 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 అసలు పాము కుసం విడిచింది బండి మీద. అసలు నాకైతే ఒళ్ళు మామూలుగా జలధరించలేదు అది చూసాక పాము కుసాన్ని. సో ఈవెన్ దో అంత ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఇంకా లైఫ్ లాంగ్ అదొక ఎక్స్పీరియన్స్గా ఉండిపోతుంది. చాలా చాలా స్టోరీస్ చెప్పడానికి అనమాట, ఫర్దర్ కిడ్స్కి అలాగా మిగిలిపోయినాయి మేము ఇంత వరదను చూసాము అని. సో ఇది మా ఇల్లంతా ఇలాగా ఉంది ఫ్రెండ్స్. మోస్ట్లీ మా ఏరియాలో ఉన్న వాళ్ళ హౌసెస్ అన్నీ ఇలాగే ఎఫెక్ట్ అయినాయి. అపార్ట్మెంట్స్లో పైన ఉన్న వాళ్ళు గ్రౌండ్ పార్కింగ్ వదిలేసి పైన ఉన్న వాళ్ళు మాత్రమే సెక్యూర్ అయ్యారు.